సత్య టాక్స్‌కు స్వాగతం. నేను సిహెచ్‌వివి సత్యనారాయణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకనంటే అధికార పక్షం ఉన్న తెలుగుదేశం ఏమో మేము పెట్టుబడులు తీసుకురావటమే పరమావధిగా అభివృద్ధి సాధించటం. ఇప్పుడు అభివృద్ధి తర్వాత సంక్షేమాన్ని మేము తీసుకురావటం మా లక్ష్యం అని చెప్పేసేసి చెప్పుకుంటున్నారు. అట్లాగే ఈ పెట్టుబడులకు సంబంధించిన సంరంభం అనేది ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష జగన్ ఆయన ఏంటంటే శాసనసభకి రావటం లేదు. ఇప్పుడు ఆయన రేపేదో నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన ఈ ఏదైతే ఈ అభివృద్ధికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన ఈ అంశాల మీద తప్ప మిగతా అంశాల మీదనే వాళ్ళిద్దరికీ రాజకీయపరమైన ఎత్తుగడలు నడుస్తున్నాయి. ఒకళ్ళనొకళ్ళు ఓడించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో కమ్యూనిస్టులు కొంత నిర్లిప్తతగా ఉంది కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి. అయితే కొత్తగా వచ్చిన ప్లేయర్స్ ఐపీఎస్ అధికారి మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి వీళ్ళు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో సందడి పెరిగింది. అంటే వీళ్ళని బహుశా పార్టీ రహిత ప్రతిపక్షం అనొచ్చేమో. ఎందుకనంటే వాళ్ళిద్దరు కూడా అంటే పార్టీ పెడతా ఉంటున్నారు కానీ ఇంకా పార్టీ పెట్టలేదు. కాకపోతే ఒక ప్రతిపక్షం ఏ ఒక అవినీతికి సంబంధించి కానీ ప్రాజెక్టులో ఉన్న లోపాలకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించిన అంశాలని వాళ్ళు లేవనెత్తటము ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జగన్ మళ్ళా తిరిగి అధికారంలోకి రాకూడదు. అదే చంద్రబాబు నాయుడిని వాళ్ళు విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు జగన్ తరహాలోనే జగన్ ఇక్కడ ప్రభుత్వంలో కూడా అవినీతి జరుగుతుంది, లోపాలు జరుగుతుందని విమర్శిస్తున్నారు. వాళ్ళు అసలు ఆ లక్ష్యం ఏంటనే దాని మీద కూడా కొంత అర్థం కావట్లేదు ఎవరికి కూడా. ఇట్లా ఉన్న రాజకీయాల్ని డీకోడ్ చేయడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతోటి ఉన్నారు మహేశ్వరరావు గారు, ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు. అంతేకాదు రాజకీయాల్లో మార్పు రావాలి, స్వచ్ఛమైన రాజకీయాలు కావాలని అన్వేషిస్తున్న దానికోసం ప్రయత్నం చేస్తున్న ఒక యంగ్ చార్టెడ్ అకౌంటెంట్ మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అంశాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మహేశ్వరరావు గారు. నమస్కారం సార్. జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా 2014 నుంచి రాజకీయ పరిస్థితి కానీ మనం గమనిస్తే ఆ ముందు కూడా కొంత పర్లేదు కానీ బట్ దారుణంగా 2014 నుంచి ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా 2014 నుంచి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశంలో కానీ ఎక్కడైనా కానీ గెలవటం కోసం చేసే రాజకీయాలే కనబడుతూ ఉన్నాయి. గెలవటం కోసం మనం ఏం చేయాలి అంటే ప్రజల కోసం చేస్తే ఆ ప్రజలు మనల్ని గెలిపిస్తారన్న ప్రాసెస్ నుంచి ఏం చేస్తే ప్రజలు గెలుస్తారన్న ప్రాసెస్కి వచ్చిన విధానం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలా 2014 నుంచి 19 వరకు, 14 నుంచి 18 వరకు పర్లేదు, 18 నుంచి మరి దారుణంగా ఉన్న పరిస్థితి, ఇంకా 19 నుంచి 24 వరకు, 24 నుంచి కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్న విధానం. ఇది మనం లోతుగా వెళ్ళి కానీ గమనిస్తే ప్రతి రంగం కూడా ఇక్కడ దారుణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మనం చూస్తే అసలు దారుణంగా ఎలా ఉంటుందంటే ఒక సామాన్యుడికి ఏమి దక్కని పరిస్థితి కనపడుతున్న పరిస్థితి మనం చూస్తే. అంతకుముందన్న ఆరోగ్యశ్రీ అన్న ఉండేది, అది కూడా లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు లేదని ఆరోగ్యశ్రీ వాళ్ళు తీసుకోవట్లేదు. దాని కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చారంటే సీఎం రిలీఫ్ ద్వారా అని. అంటే ఏదైనా ఒక ఆపరేషన్ చేస్తే సీఎం రిలీఫ్ పెడతానంటే, అంటే ఎందుకు సీఎం ఇస్తున్నాడు లేదా ఎమ్మెల్యే కన్సర్న్ ఎమ్మెల్యే ఇస్తున్నాడు అంటే డైరెక్ట్ టచ్ కోసం, డైరెక్ట్ గా లింక్ కోసం ఎస్టాబ్లిష్ చేయాలన్న దాంతో మొత్తం రాజకీయంగా వెళ్ళిపోయిన విధానమే కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా అదే విధంగా పెద్ద తేడా ఏమీ లేదు. ఇంకా దారుణంగా చూస్తా ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్లు ఎవరైతే అవినీతి ముద్ర ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఉన్న ఐపీఎస్లు ఎవరు ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఆ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నారో వాళ్ళే ఉన్నారు. మొత్తం చెప్తుందంటే ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి అంటే వెళ్ళే విధానం ఒకటే ఉంది. కాబట్టి పోనీ అంతకు ముందులా అన్న కాంగ్రెస్ పార్టీ ఉండేది, కొంచెం అక్కడ డెమోక్రటిక్ సిస్టమ్ ఉండేది, డిబేట్ అండ్ డిస్కస్ ఉండేది. అప్పుడు టీడీపీలో కూడా అదే ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా ఈ రెండు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయిపోయిన పరిస్థితుల్లో సో బాస్ చెప్తే మిగతా వాళ్ళు ఎలా అన్న దాంట్లో పార్టీ పాలిట్ బ్యూరోలు కానీ మొత్తం సిస్టమ్ ప్రాసెస్కి వచ్చిన విధానంలో ఒక కంపెనీ నడిపిస్తున్నా ఉన్నావు అంటే వీళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ తరహా పరిపాలన నడుస్తూ ఉంది. కాబట్టి దాంతో జనాల్లో చాలా వరకు కింద లెవెల్లో మనం అనుకుంటున్నాం కానీ అన్ని లేయర్లు
అన్ని వర్గాలు కూడా ఓడిపిస్తున్నారు, గెలిపించలేదు. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఓడించే రాజకీయాలు కనబడతా ఉన్నాయి. 2019లో చంద్రబాబు నాయుడు అంతే స్థాయిలో ఓడించారు. అలాగే 2024లో జగన్మోహన్ రెడ్డి అంతే స్థాయిలో ఓడించారు. అంతేగాని వాళ్ళని గెలిపిలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గెలిపిలేదు, అలాగే 24లో చంద్రబాబు నాయుడిని గెలిపిలేదు. ఇదే కంటిన్యూ అయితే 29లో మళ్ళీ ఇంక వీళ్ళని కూడా ఓడిపిస్తారు. కాబట్టి ఓడిపించే రాజకీయాలు నడుస్తున్నాయంటే ఆడ వ్యవస్థ బాగాలేదు అని, అక్కడ ఏమీ జరగట్లేదు అని. అంటే ఏ రంగం అన్నా తీసుకోండి, మీరు ఒక రంగం కాదు. ఈరోజు నాబార్డులో నిధులు లేవు, సర్ఫ్లో నిధులు లేవు, గ్రామీణాభివృద్ధి లేదు, గ్రామాల నుంచి వలస వెళ్తున్న పరిస్థితి. పోనీ పోలీస్ స్టేషన్లో ఉన్న పనిచేస్తున్నాయంటే సామాన్యుడికి కంప్లైంట్ తీసుకోవడం కూడా కష్టం. ఎమ్మెల్యే చెప్పాలి, వాళ్ళు చెప్తేనే కంప్లైంట్ వేసే విధానం లేదు. రిఫరెన్స్ ఉండాలి, రిఫరెన్స్ ఉంటే కంప్లైంట్ వేసే విధానం లేదా ఎడ్యుకేషన్ తాలూకా దారుణంగా ఏదైతే ఉన్న ఫీజులు కానీ నియంత్రణ లేని విధానం, ఇంకా అంటే హాస్పిటల్ అయితే అంటే చెప్పడం లేదు. స్కూళ్ళ ఇప్పుడు ఇలా ప్రైవేట్ అన్ని రకాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో చాలా చైతన్యం ఉంది, చాలా వచ్చింది. బట్ దానికి ఆల్టర్నేటివ్ ఫోర్స్ కోసం చూస్తా ఉన్నారు, అంటే ఒక ప్లాట్ఫామ్ కోసం చూస్తా ఉన్నారని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రోజు వందల వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది, ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు. అట్లాగే రైతులకు సంబంధించిన భూములు వాళ్ళని కేటాయిస్తున్నారు 99 పైసలకి. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఇప్పుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఇప్పుడు ఈ పెట్టుబడులు రాక ఉపాధి కలగటం వీటన్నిటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఏంటంటే, అంటే అభివృద్ధి జరిగితే దానివల్ల ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయం నుంచి ఉపాధి పెరుగుతుంది అనేది. బట్ అండ్ 2000లో వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా మోడల్ అదే. అంటే దానివల్ల కంప్లీట్గా మనం వన్ సైడ్గా అది జరగలేదు, దానివల్ల అంటే లేదు అనేది మనం చెప్పలేం. కానీ బట్ దాని ఫలాలు గుప్పుడు మందికే వస్తున్నాయి, అది నేను చెప్పదలుచుకుంటున్నది. ఆ రోజు 2000 అయినా ఏదైనా వీళ్ళు తీసుకొచ్చే కంపెనీలు కానీ అభివృద్ధి కానీ ఏదైనా కానీ అంటే కొంత ఉన్నత వర్గాలు లేదా ఆర్థికంగా బలం ఉన్న వర్గాలకి అవకాశాలు అందిపుచ్చుకునే పరిస్థితి ఉంది. కానీ రైతులకు కానీ గ్రామాల్లో వెనకబడిన వర్గాలకు కానీ వీళ్ళకి కూడా ఈ అభివృద్ధి ఫలాలు వాళ్ళకి వెళ్ళని పరిస్థితి కనపడతా ఉంది. అది మీరు చెప్తే ఇక్కడ కంపెనీలు ఏదైతే ఉన్నాయి డేటా సెంటర్ కానీ వాటి మీద పెద్ద ఎక్కువ జాబ్లు ఏమి రావు. వీళ్ళు ఇచ్చే కంపెనీలు అవి కూడా ఎక్కువ జాబ్లు ఏమి రావు. వచ్చినా అవన్నీ టెక్నికల్ రిలేటెడ్ జాబ్స్, అవన్నీ కూడా హై ఎండ్ జాబ్స్. కాబట్టి అంటే ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న మార్కెట్లో ఉన్నవాళ్ళు లేదా స్టేబుల్ అయిన వాళ్ళు స్థిరత్వంగా ఉన్న వర్గాలకు వస్తున్నాయి. కానీ అసలు కింద లెవెల్ అభివృద్ధి అనేది లేదు. అందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి అయితే కింద లెవెల్ అభివృద్ధి లేదా ఈ ఆర్థిక అభివృద్ధి రెండు కూడా లేని పరిస్థితి. బట్ ఏం దాంట్లో ఒక పాయింట్ అమరావతి లాంటి పాయింట్ కానీ లేదా కొంత ఉన్నా కానీ ఏం పాయింట్లో కింద లెవెల్ అభివృద్ధి లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి చచ్చిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇందాక మీరు అంటే విద్య గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇటీవల కాలంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చినాయని చెప్పేసి టీవీలో ప్రకటనలు వేస్తున్నారు. అంటే ఆ ప్రకటన చూస్తుంటే ఇక నారాయణ చైతన్య రేపో మాపో దివాళా తీస్తే అనిపిస్తుంది. మీరేమో నిరాశాజనకంగా మాట్లాడుతున్నారు. సార్ ఇక్కడ నేను చెప్తా ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఇనిషియేషన్ గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ జరిగితే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే విద్య పెరిగితేనే చైతన్యం అయితేనే మార్పుకి మనం ముందుకెళ్లే విధానం ఉంటుంది. కాబట్టి అది ఎవరు కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అయినా నాడు నేడు పథకం మంచి పథకం అది. కానీ ఆయన మొదలుపెట్టిన పథకం కొంత టైం 1 year రాగానే రాజకీయ పథకాలకు నిధులు పెట్టేసి అతలాకుతలం చేసేసిన విధానం. ఆయన టర్మ్లో మనం చూస్తే ఈ పథకాలన్నిటి డబ్బుల వల్ల యూనివర్సిటీ గ్రాంట్లు లేకుండా ఉన్న గ్రాంట్లు ట్రాన్స్ఫర్ చేసిన విధానం, అలాగే ఎక్కడికెక్కడికి ఆగిపోయిన పరిస్థితి. అందుకే 2024లో అంత ఓడించిన పరిస్థితి. బట్ వీళ్ళు కూడా ఇవన్నీ ప్రచార ఆర్భాటం తప్ప అంటే ఏదైతే నేను మొన్న కూడా ఒక ఊరేళ్ళు చెప్పాను, స్కూల్లో ఒక గుడ్డు పెట్టారా 2 గుడ్డులు పెట్టారా లేదా గుడ్డు క్వాలిటీలు ఉన్నాయి ఈ చర్చకు చెప్తా ఉన్నారంటే పేదవాడిని అవమానించటమే. ఈ స్కూల్కి వెళ్ళాం, ఓకే ఈ స్కూల్లో ఇంతకుముందు ఈ సదుపాయాలు ఉన్నాయి, ఈ సదుపాయాలు పెట్టాను, అంతర్జాతీయంగా వీళ్ళతో కొలాబరేట్ అయ్యాం, ఇలా మోడిఫై చేస్తున్నాం, బట్టి విధానం కాకుండా ఎట్లా తీసుకొస్తున్నాం. ఇది మార్పు అంటే. ఇదేది లేకుండా డిస్కషన్ మళ్ళీ వచ్చే స్కూల్లో తాలూకా రిజల్ట్ ఏవైతున్నాయో అవి ప్రచారం చేసుకుని. బట్ ఎనివే గవర్నమెంట్ స్కూల్లో
సో అడ్మిషన్స్ పెరగాలని ప్రయత్నం చేస్తాం. నేను ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఒక 100 మోడల్ స్కూల్ని డెవలప్ చేయాలని ఆలోచన కూడా వచ్చింది అనేది కనపడతా ఉన్నప్పుడు అవన్నీ కార్యాచరణ చూపాలి, నిధులు పెట్టాలి, వర్కౌట్ చేయాలి. అవన్నీ చేస్తేనే విద్య పెరుగుతుంది. విద్య పెరిగినప్పుడే వీటన్నిటికి కూడా సొల్యూషన్ వస్తుంది. కాబట్టి అవేవి లేకుండా ఊరక ప్రచారం కోసం చేసే ఆర్భాటంగానే కనపడతా ఉంది. ఈరోజు నేను చెప్తా ఉంది అమ్మఒడి పథకానికి 10,000 15,000 ఇస్తా ఉన్నారు. బట్ స్కూల్లో ఫీజు 40,000. అంటే మిగతా 25,000 వాళ్ళు ఎందుకు కట్టాలి పేదవాడు? పోనీ ఆ పథకం తాలూకా ఏమన్నా మొత్తం ఏమన్నా ఉపయోగం ఉందంటే అందరికీ ఇచ్చేస్తా ఉన్నాం, ఆ ప్రభుత్వ స్కూల్ని వదిలేస్తున్న పరిస్థితి. మరి దానికి పెట్టే పథకం ప్రభుత్వ స్కూల్ని నియోజకవర్గానికి ఒక 2 స్కూల్ని కార్పొరేట్ స్థాయిలో పెట్టి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అందజేసేస్తే దాంట్లో అయ్యే ఖర్చు 20-30% సరిపోతుంది కదా. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆ మోడల్ సో వాళ్ళకి చిత్తశుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మోడల్ రాజకీయ పథకం అంటే మేము ఇస్తున్న అమ్మఒడి ఆ తల్లోళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే అమ్మ చంద్రబాబు నాయుడు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, లేదా సీఎం రిలీఫ్ ద్వారా వాళ్ళకి అయిన ఖర్చుకి కొంత రీంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి పర్సనల్ టచ్ వస్తూ ఉంది. ఆ పర్సనల్ టచ్ వల్ల మన కోట్లు వేస్తారు. ఇది కన్సల్టెంట్ రాజకీయాల తాలూకా ముఖ్యంగా ఈ పీకే వచ్చినప్పటి నుంచి లేదా ఈ అమిత్ షా లేదా బీజేపీ తరహా వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇదే చేస్తున్న పరిస్థితి. కాబట్టి కొంత టైం అది నడుస్తూ ఉంది కానీ బట్ అన్నీ ఎక్కడికక్కడ కూడా స్ట్రక్ అయిపోయి గ్రామాల్లో ఇబ్బంది వచ్చే పరిస్థితి. బట్ అది ఈరోజు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అనేది మనం చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఆయన శాసనసభకు పోవట్లేదు, కానీ రేపో మాపో మళ్ళీ పాదయాత్ర ప్రారంభిస్తాను అది అని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఆయన పాత్ర ఎలా ఉందంటారు? ఒక్క నిమిషం సార్, పాదయాత్ర దేనికి చేస్తున్నారు? నేను 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 రాజకీయాల్లోకి వచ్చి 2020 ఈ రోజు ప్రతి అంశం ప్రతి రంగాన్ని గురించి ఏం జరిగిందనేది తెలుసుకున్నాను నేను. దాని తాలూకు ఏం చేయాలి అనేది మనం ఒక ఐడియా ఉంది. అంటే మనం ఇది చేయాలంటే నేను చెప్తా ఉంది లౌక్యంతో రాజకీయం కాదు. చాలా మంది చెప్తారు లౌక్యంతో రాజకీయం అంటే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లౌక్యం ఒక మైనింగ్ మాఫియా తాలూకా లాయర్ ఇంకొక కుర్రోడిని ఇబ్బంది పెడితే ఆ కుర్రోడు పక్షాన ఉంటే ఆ కుర్రోడు ఒక కుటుంబం 2 కుటుంబాలే వాళ్ళ పక్షాన ఉంటే మనకి మైనింగ్ మాఫియా ఆర్థిక వనరులు సమకూర్చులు లేదా మనకి అండదండలు ఉంటాయని వెనకేస్తారు. కాబట్టి రాజకీయంగా ఇది లాభం ఉండదు, ఇది మనకి ఉపయోగపడే పని కాదు ఆ కుర్రోడు పక్షాన ఉండడం అనేది. ఎందుకంటే ఇదేమో లౌక్యంతో పనిచేసేది, ఇదేదో చిత్తశుద్ధితో పనిచేసేది. ఇది చేస్తా ఉంది లౌక్యంగా ఏం చేస్తే మనకి రాజకీయంగా వస్తుందన్న కోణమే ఈ రాజకీయం తాలూకా పాదయాత్రలు. కానీ లోకేష్ బాబు పాదయాత్ర చేశాడు, ఏం చేశాడు? ప్రతి ఊరు వెళ్ళాడు, తిరిగాడు, సో పాదయాత్ర చేశాడు. ఆయన పథకాలను ఈయన కాపీ కొట్టాడు. మళ్ళీ ఈయన పాదయాత్ర చేసి ఏం చేస్తాడు? ఈయన పథకాల బదులు నేను ఇంకొంచెం అదే పథకాలని కాపీ కొడుతున్నాను. అంటే ఈ వారసులు రాజకీయాన్ని నిలబెట్టుకోవడానికి పాదయాత్ర చేస్తున్న ఈ పరిస్థితి. కానీ వీళ్ళకి ఏ రోజు కూడా గ్రామంలో ఏం జరుగుతూ ఉంది, గ్రామీణాభివృద్ధి ఎందుకు కుంటుపడిపోయింది, వ్యవసాయం ఎందుకు వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు, వలసలు ఎందుకు పెరుగుతా ఉన్నాయి, అలాగే విద్య ఎందుకు తగ్గిపోతా ఉంది, దళిత వాడల్లో ఒక్కరు కూడా పైకి ఎందుకు రాలేకపోతా ఉన్నారు. ఈవెన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో పూజారులు వాళ్ళు కూడా దుర్బలమైన జీవితం ఎందుకు. అన్ని రంగాలు నేను ఒక్కొక్క కులం అని చెప్పట్లేదు, ప్రతి రంగం ఈవెన్ ట్యాక్స్ పేయర్ కూడా ఉన్నత వర్గాలు ట్యాక్స్ కట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి అవసరమైన సదుపాయాలు రావట్లేదు, వాళ్ళకి అవసరమైన బేసిక్స్ కూడా రావట్లేదు. అంటే పోలీస్ స్టేషన్ ఉంది, ఉన్నత కులమే వాళ్ళు లేదా ట్యాక్స్ పేయర్ డబ్బున్న వాళ్ళే. పోలీస్ స్టేషన్ వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి జరిగింది, వాళ్ళకి పొలిటికల్ పవర్తో సంబంధం లేదు, అక్కడ వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన ప్రతిపక్ష నేతగా మీరు ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు? ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు నేను అంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించే పని అయితే అసెంబ్లీకి వెళ్ళాలి. ఒకే ఇండోసోల్ తాలూకు భూములు ఎందుకు తీసుకుంటున్నారు? ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేదు. 8,000 ఎకరాలు దేనికి? 8,000 ఎకరాలు ఇవరు భూసేకరణ చట్టం కూడా ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ల్యాండ్ యూటిలైజేషన్ కూడా ఎఫెక్టివ్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. 100 చెప్పిన పరిస్థితి. మరి ఎందుకు మాట్లాడు దాని గురించి? ఆయన ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడు? డేటా తీసి మాటలు ఎందుకు మాట్లాడు? బయట నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు కదా. సో అవన్నీ నేను అంటుంది ప్రెస్ మీట్ లో మీరు 20 నిమిషాలు మాట్లాడితే సరిపోతుందా సార్? అసెంబ్లీకి వెళ్ళి ప్రతి టాపిక్ తీసుకొని మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం ఈ పథకాల వల్ల మీరు పెట్టిన ఆయన వచ్చిన రైతు బంధు కానీ ఈయన వచ్చిన
ఈ రైతు ఈ పథకాలు రెండు కూడా ఒకే పథకం పేరు మార్చినాయి అంతే. అన్నదాత సుఖీభవ అయినా, రైతు బంధు అయినా, లేదా రైతు భరోసా అయినా, ఈ పథకాలన్నీ ఒకే రకమైన పథకాలు. వీటి వల్ల వ్యవసాయం ఏమన్నా కొద్దిగా బాగుపడిన పరిస్థితి ఉందా? గ్రామంలో 100 మంది రైతులు ఉంటే 10 మంది వ్యవసాయం చేస్తున్నారు, 90 మంది బయటకు వెళ్తూ 100 మందికి తలా 10 రూపాయలు రైతు భరోసా, లేదా అన్నదాత సుఖీభవ, లేదా రైతు బంధు, ఒకే పథకాలు వేసేస్తా ఉంటాయి. వ్యవసాయం చచ్చిపోక ఏం చేస్తా ఉంటది. ఈరోజు పొగాకు మద్దతు ధర లేదు, దానికి ఏమన్నా మద్దతు ధరకి ఇవ్వడానికి 200 కోట్లు కూడా డబ్బులు లేవు. ఓకే, ఏదన్నా తుఫాన్ వచ్చిందనుకో దానికి కాంపన్సేషన్ ఇవ్వడానికి డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్ లో డబ్బులు లేవు. అంటే మొత్తం పథకాలకే డబ్బులు వెళ్ళిపోయి అప్పులు తెచ్చేసి అప్పులు వడ్డీలు పే చేసుకుంటూ వెళ్ళిపోయి ఆయన చేసింది ఏం చేస్తాం అంటే పాదయాత్ర చేసి ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో 10 పథకాలు అనౌన్స్ చేస్తాం, మళ్ళీ 10 పథకాల్లో మొత్తం రాష్ట్రాన్ని నాశనం. అంటే ఇదొక డ్రామా. 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు చెప్పాలంటే. నేను చెప్పదలుచుకుంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా వ్యాక్యూమ్ ఉంది సార్, ఓపెన్ చెప్పాలి. బట్ ఈ వ్యాక్యూమ్ ని ఓవర్ చేయాలి, ఈ వ్యాక్యూమ్ ను మనం కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఏవి వెంకటేశ్వరరావు గారు ఇంకా ఎవరైనా అదే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాత్ర నిజాయితీ గురించి పివి వాళ్ళ రమేష్ గారు కూడా మనం అదే బాగా మాట్లాడారు. పివి రమేష్ గారు ఒక్క కూడా నిమిషం దాని మీద నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈ ప్రతిపక్షానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయన సరైన పాత్ర పోషించలేదు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఏదైతే వ్యాక్యూమ్ ఏర్పడిందో ఆ వ్యాక్యూమ్లో తాము ప్రవేశించడానికి ఈయన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, నల్లమో చక్రవర్తి ఆయన సెంటర్ ఫర్ లిబర్టీ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా పూనుకున్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశంకి ఆ, సానుభూతి పరులు అయినప్పటికి కూడా ముఖ్యంగా ఈ పోలవరం డిజైన్కి సంబంధించి కానీ లేదంటే షిర్డీ సాయికి సంబంధించిన కానీ ఈ అంశాలన్నింటిని కూడా బయటకు తీసుకొస్తున్నారు, వాటి మీద చెప్తున్నారు. అంటే అసలు వీళ్ళు ఆ, ఏదైతే ప్రధాన ప్రతిపక్షం తన పాత్రను పోషించట్లేదో ఆ లోటును వీళ్ళిద్దరూ పూడ్చగలుగుతున్నారంటారా? అంటే వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళతో పాటు కొంతమంది లక్ష్మీనారాయణ ఇట్లా కొంతమంది ఇరిగేషన్ స్పెషలిస్టులు ఆలోచన పనుల వేదిక అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు కదా వాళ్ళు. వాళ్ళు ఏదన్నా ఆ పాత్రని ఎంతో కొంత పూడ్చడానికి ప్రయత్నం చేస్తున్నారంటారా? అంటే ఒక్క నిమిషం సార్, సామాన్యుల అజెండా తప్ప ఏది కూడా ఆల్టర్నేటివ్ పక్షం కాదు. మీరు ఈ అవినీతి తాలూకా ఇవన్నీ ఏదైనా విషయాలు మాట్లాడుతున్నామంటే అది ఒక 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 వింగ్కి సంబంధించిన విషయమే కనపడతా ఉంది. అంటే నేను చెప్తా ఉంది, క్యాన్సర్ ని మనం పూర్తి చేయాలంటే రూట్ లెవెల్ ట్రీట్మెంట్ చేయాల్సిన పనే ఉంది. కానీ క్యాన్సర్ వచ్చింది కాబట్టి పైన కణుతులు దాని మీద ఆ సమస్య ఈ సమస్య అలా ఒక్కొక్క సమస్య మీద మాట్లాడటం వల్ల ఈ సమస్య పరిష్కారం ఉండదు. రెండోది వచ్చేకి ఆయన రాకూడదు ఈయన ఉండాలి, ఆ వాదం ఇద్దరు ఒకటే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పార్టీలు ఒకటే, 2 పార్టీలు బొమ్మ బరుసు లాంటివి. నా పాయింట్ ఆఫ్ వ్యూ 90% ఉన్న ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా లౌక్యంతో ఉన్న రాజకీయ వ్యవస్థ కాబట్టి వీళ్ళు ఎవరు కూడా పనికిరారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తుతంలో. ఈ 90% వీళ్ళు లౌక్యం. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఒక వ్యవస్థ ఏం చేస్తే జనాల్ని, దానికి సంబంధించిన మీడియాని, దానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ని, దానికి సంబంధించిన మేధావర్గాన్ని ఉపయోగించుకొని మొత్తం ప్రజలు మభ్యపెట్టేది చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తా ఉంటే యువతకు అర్థమవుతా ఉంది, వాడి గ్రామంలో వెళ్ళినప్పుడు వాడికి ఉపాధి రాలేదు, ఏదైనా లోన్ తీసుకుందామంటే బ్యాంకర్ చూసే విధానం, పోనీ ఏదైనా సబ్సిడీ ఉందంటే నాబార్డులో నిధులు లేదని. అక్కడ ఆల్రెడీ ఆ యువత అంతా అర్థమైపోతుంది ఇక్కడ ఏం లేదు, వీళ్ళు డబ్బా కొట్టుకోవటం తప్ప ఏం లేదండి. అది రెండో వాడికి ఏదైనా ఇబ్బంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దారుణంగా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ పనిచేయట్లేదు. మూడు వాళ్ళు ఎవరైనా చదువుకోవడానికి వెళ్తానంటే ప్రైవేట్ స్కూల్లో దారుణంగా ఫీజులు వేస్తా ఉన్నాయి, 10,000 అమ్మఒడి ఇచ్చేస్తాను, మిగతా గట్లేక వదిలే ఎవ్రీవేర్ కనపడతా ఉంది. అంటే వీళ్ళిద్దరూ కనపడతా వీళ్ళిద్దరూ ఈ మధ్యకాలంలో ఇవన్నీ కనపడతా ఉన్నప్పుడు జనం చాలా అంశాల మీద మాట్లాడుతున్నారు. అంటే ఈ సిద్ధి సాయి గారి మన పోలవరం డ్యామ్ అథారిటీని కూడా కలిశారు, పోలవరం అథారిటీని. అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, వీటన్నిటి గురించి ఇంతకుముందు జగన్ దగ్గర జగన్ హయాంలో ఏ కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు నడుస్తున్నారని ఇవన్నీ విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదంటారా ఈ విమర్శల్లో? ఎందుకంటే బాబుకి ఇబ్బంది కలగని, ఏమంటానంటే సార్, చంద్రబాబుకి ఇబ్బంది కలగని రీతిలో వాళ్ళు వ్యవహరించాలనుకుంటున్నారు. అంటే నేను చెప్పే విధానం ఏంటంటే సార్, ఒక పాయింట్, ఒక సమూల మార్పుకి శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు వాళ్ళకున్న బలం కొంతమంది, ఇంకో బలం ఉంటుంది. బట్ ఈ బలం అన్ని కూడా మోడల్ ఏంటి అంటే ఒక మోడల్ ఆమ్ ఆద్మీ పార్టీ తరహా సామాన్యుల తాలూకా డబ్బు, మద్యం, కులం, మతం ఇది చూడకుండా మాలాంటి సామాన్యులు అసెంబ్లీకి వెళ్ళగలిగితే డిబేట్ డిస్కస్ వస్తుంది,
అప్పుడు అవసరమైన విధానాలు అంటే ఏవి కావాలి చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మా పిల్లలు రోజు ఐస్ క్రీమ్ కావాలి, అవి కావాలని కోరుకుంటారు. నాకున్న స్థాయిని బట్టి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది నేను ఆలోచిస్తా కానీ ఆడికి తాత్కాలికంగా ఐస్ క్రీమ్ కావాలని ఐస్ క్రీమ్ కొనియటమో, లేదా ఆడికి తినాలని కొనిస్తే వాడికి ఊపకాయం వస్తుంది, వాడి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. గవర్నమెంట్ కూడా అంతే. ప్రజలకి వాళ్ళకి ఏం కావాలని తాత్కాలికంగా అడిగేది కాదు. వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలగాలి, మన వనరులు ఏమున్నాయి, ఆ వనరులు ఎలా వాడాలి, అప్పులు వేస్తున్నాం, ఈ అప్పుల తాలూకా ఎలా వాడాలి, ఈ అప్పులు భవిష్యత్తుకి భారం కాకుండా ఎట్లా చేయాలి, ఒక చిత్తశుద్ధితో చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు తాత్కాలిక రిజల్ట్ కనపడదు, కానీ ఆ ఆ చిత్తశుద్ధిగా మనలో కనపడినప్పుడు మనకి ఓవర్ పీరియడ్ జన్ కానీ అర్థం చేసుకుని ప్రజలు కానీ అర్థం చేసుకోగలిగినప్పుడు అరే కరెక్టే, గ్రామాల్లో వ్యవసాయం మేనేజ్ అవుతా ఉంది. రీజన్ అగ్రికల్చర్ తాలూకు క్రైసిస్, వాళ్ళకి మార్కెట్ లేదు, అలాగే వాళ్ళు మార్కెట్కి అవసరమైన ప్రొడ్యూస్ చేయట్లేదు. దానికి మనం ఏం చేయాలి, పథకాలు తీసేసి కుర్రోళ్ళని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఎవరైతే వాళ్ళకి వెళ్ళకుండా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయించి అవసరమైతే మనం సబ్సిడీలు ఇచ్చి మనం లోన్లు ఇచ్చే విధానం ఉండాలి. అలా ప్రతి రంగం కూడా, నేను చెప్పేది ప్రతి రంగం కూడా చిత్తశుద్ధితో చేయాలి. అంటే అది చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఇంటికొక కనపడదు. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ అనే నినాదాన్ని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా. సార్, ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ అనే నినాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా, మీరు దాన్ని గమనించారా లేదు? అవన్నీ మాటలకే సంబంధం సార్. నేను అదే చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయనకి ఉన్న అంటే ఏంటంటే ప్రపంచంలో అవన్నీ తెలిసినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై అంటే ఒక కంట్రీకి ఒక ఎకానమీ మోడల్ ఉంటుంది. నిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. 4 పిల్లలను కనండి అన్నారు. జనరల్గా యూరోప్ మోడల్లో ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీలు అక్కడ సో యావరేజ్ ఏజ్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ప్రకారం యావరేజ్ ఏజ్ 50 దాటుంది కాబట్టి అక్కడ పిల్లలను కానండి అని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఎస్, ఆడు ప్రమోట్ చేసినప్పుడు అక్కడ మనం చూస్తే వైద్యం ఫ్రీ, విద్య ఫ్రీ. జర్మనీలో మొత్తం అన్ని ఫ్రీ, గవర్నమెంట్ చూసుకుంటుంది. బట్ ఇక్కడికి వచ్చాకి అదే పరిస్థితి మన దగ్గర ఉన్నా. సో ఇక్కడ మీరు అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలికాన్ని క్రియేట్ చేయకుండా నేను ఇచ్చేస్తాను 30,000 ఇస్తాను లేదా 40,000 ఇస్తానంటే సిజేరియన్ ఆపరేషన్కి ₹1,00,000 అయితే 30,000 ఇచ్చైతే దేనికండి? అంటే మీ భాష, మీరు మాట్లాడేది కింద ఏం జరుగుతుంది అనేది సింక్ అవ్వకుండా మాట్లాడతా. ఇంటికొక ఎంటర్ప్రైనర్ చేస్తానన్నా, ఎస్ చేస్తానన్నా, మరి సెర్ఫ్లో నిధులేవి, నాబార్డ్లో నిధులేవి, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్, సెంట్రల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఏమన్నా ఉందా? అలాగే గొర్రె బర్రెలకు సంబంధించిన లోన్ ఏమన్నా సబ్సిడీలు ఉన్నాయా? లేదా ప్రధానమంత్రి తాలూకా ఈ యువతకి ఇచ్చే పథకాల తాలూకా సబ్సిడీలకి ఏమన్నా ప్రాసెస్ ఉందా? మరి అది కదా ఎంటర్ప్రైనర్ చేయటం అంటే. మరి అవేవి లేకుండా నేను ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ చేస్తానని ఊరక ఉత్త మాటలు మాట్లాడేసే విధానం అంటే ఇవన్నీ అదే నేను చెప్పేది. వాళ్ళైనా వీళ్ళైనా కింద లెవెల్లోకి వెళ్ళనీయట్లేదు ఈ చర్చని. మీరు ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ చేస్తారంటే ఇండెక్స్ పెట్టాలి. లేదు నేను గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేస్తాను, ఇండెక్స్ పెట్టాలి. గవర్నమెంట్ స్కూల్కి ఎంత డబ్బులు పెట్టారు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు, రీస్ట్రక్చరింగ్ మోడల్ ఏం చేశారు, ఓల్డ్ తాలూకు ఏ యూనివర్సిటీలు ఏ స్కూళ్ళకి ఎంఓ ఎంటర్ అయ్యారు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మార్పు చేశారు, ఇవి కదా, ఇవన్నీ కదా పారామీటర్స్. ఇవేవి లేకుండా ఆయన గుడ్డు పెట్టాడు, నేను 2 గుడ్డు పెట్టాను, అలాగే ఆయన అది చేశాడు, నేను ఇది చేశాను, లేదా గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన రిజల్ట్ ని నేను పబ్లిష్ చేసుకుంటున్నాను, లేదా ఆకస్మిక తనిఖీ చేస్తున్నాను. ఇవన్నీ ప్రచారం తప్ప ఏముండదు. చిత్తశుద్ధి ఉండాలి. నేను అదే చెప్తా ఉంది. ప్రజలకు ఏం కావాలనే రాజకీయం కావాలి. లౌక్యంతో కూడిన పనికిమాల రాజకీయాలు వద్దు. లౌక్యంతో కూడిన పనికిమాల రాజకీయాలు వద్దు మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు ఇంతమంది సో మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక కాక్రీచ్ అనే పార్టీ, కాక్రీచ్ జనతా పార్టీ అని పెడితే అంతమంది సబ్స్క్రైబర్ వచ్చారంటే అది ఎవ్రీవేర్ ఉంది. అది నాట్ ఓన్లీ ఇండియా, ఈవెన్ బంగ్లాదేశ్లో చూసాం, శ్రీలంకలో చూసాం, అలాగే నేపాల్లో చూసాం, ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు, అమెరికాలో ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు, యూరోప్లో ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా ఈరోజు జనరేషను ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ఉండాలి. ప్రపంచ దేశాలన్నిట్లు కూడా సామాన్యుల అజెండా కావాలి, సామాన్యుల అజెండా రావాలి. సామాన్యుడికి పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు వాడికి ఏదైతే న్యాయమో ఉన్నోడికి ఏదైతే న్యాయమో ఈక్వల్ న్యాయం రావాలి. ఉన్నోడికి వచ్చే లోన్ సదుపాయం సామాన్యుడికి కూడా వచ్చేటట్టు ఉండాలి. ప్రతి వర్గం హ్యాపీగా బతకాలి. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లేకుండా ఊరక పాదయాత్రలో ఊరక డిస్కషన్ అంటే
లౌక్యం రాజకీయంతో కూడిన రాజకీయాలు తప్ప ఏం కాదని ఆంధ్రప్రదేశ్లో చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జెన్జెడ్ యువత కానీ లేదంటే అసలు యువత రాజకీయాల్లో మార్పు తెచ్చే పరిస్థితి లేదంటారు ఫైనల్గా చెప్పండి. సార్ ఎవరైనా మీరు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనేమి యూట్యూబ్లో నేనేమి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నేను మళ్ళీ మాట్లాడి చాలా మంది రోజుకో 10 మంది కుర్రోళ్ళు కాల్ చేస్తున్నారు, అన్నా మీరు చెప్పేది ఇది మీరు చెప్పేది ఇది అన్నాను. కందుకూరులో నేనేం పెద్దగా నాకు పెద్దగా జనబలం కూడా లేదు, పెద్ద ఆర్థిక బలం లేదు. మరి ఈ రోజు కందుకూరులో ఏ సమస్య ఉన్నా ప్రధాన ప్రతిపక్షంగా నన్నే చూస్తున్న పరిస్థితి అంటే గుర్తిస్తున్నారు సార్. వాళ్ళకి తెలుసు అన్ని కూడా. మనం అనుకుంటున్నాం వాళ్ళు ఈ రోజు కుర్రాళ్ళు వాళ్ళు చాట్ జీపీటీలు చూస్తున్నాడు. మా చిన్నోడు ఆడు గంట సేపు చాట్ జీపీటీలు చూస్తాడు, ఆడు అన్ని అనలైజ్ చేస్తా ఉన్నాడు. అలా కుర్రోళ్ళంతా కూడా వీళ్ళంతా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు వాడి కారణం ఏంటో కూడా కనుక్కుంటున్నాడు ఆడే. అంటే నాకు ఇది జరగట్లేదు, దీనికి ఏంటి కారణం అని చాట్ జీపీటీలు కొట్టినప్పుడు ఇది వస్తా ఉంది, వాడికి అర్థమైపోతా ఉంది యువత కాబట్టి. కాకపోతే కనపడతలేదు, ఫేస్ కనపడాలి. ఇది రావాలంటే మీరు అన్నట్లు కొంత సమాజంలో సమాజాన్ని చేయాలనుకున్న పివి రమేష్ లాంటి వాళ్ళు కానీ, ఏవి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కానీ, మా లాంటి వాళ్ళు కూడా ఒక 20-30 మంది వచ్చి మళ్ళీ ఒక 20-30 మంది మీడియా హౌస్ కూర్చొని అంటే ప్రజలకి కావాలి, ఈ ప్రజలకు కావాల్సి మేము చేస్తామని ఒక కొత్త అజెండాతో సామాన్యుల అజెండా, ముఖ్యంగా సామాన్యుల అజెండానే నడుస్తున్న ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటిది డెవలప్ అయ్యి ఆ పార్టీ ఇక్కడ స్ట్రక్చర్ వర్కౌట్ చేసే విధానంగా ఉండుంటే ఆబ్వియస్ గా ఆ మార్పు పెద్దగా టైం పట్టదు. బట్ ఏ పార్టీలో అయినా కూడా మనం చూస్తా ఉంది ఏంటంటే సిద్ధాంతాలు బాగానే ఉంటాయి, బట్ దాన్ని అర్థం చేసుకున్న నాయకత్వం ఉన్నప్పుడే ఆ పార్టీ ముందుకెళ్తుంది. కానీ అది లేకుండా లౌక్యంతో బతికే రాజకీయ ప్రతిదిక్క వచ్చినప్పుడు ఈ లౌక్యము ఈ రాజకీయం ఉన్న బుర్రలున్న వీళ్ళందరూ కూడా జనాలు ముఖ్యంగా గొర్రెలు చేయడానికి తప్ప రాజకీయాలు ఏవి లేవు. కాబట్టి మోస్ట్లీ ఒక 10-20% ఇట్లా ఈ యాంగిల్లో ఉన్నారు, 80% అది ఉన్నారు. కాబట్టి ఈ 20% కొంచెం ముందుకు వచ్చి వర్కౌట్ చేయగలిగితే జన్జడ్ని కానీ మనం లాగగలిగి లేదా సమాజంలో కింద వర్గాల నుంచి మనం హోప్ క్రియేట్ చేయగలిగితే మార్పుకి అవకాశం ఉంటుంది అనేది ఆ వేళ ప్రయత్నం చేయాలనేది మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మహేశ్వర గారు, నమస్తే.